తిరుమల శ్రీవారి ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాలో టీటీడీ మాజీ జనరల్ మేనేజర్ ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం కుట్రదారు అని కోర్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తు చేస్తున్న సిట్ సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. కల్తీ నెయ్యికి స్వచ్ఛమైన ఆవు నెయ్యిగా ముద్ర వేయడం, చుక్క పాలు కూడా కొనుగోలు చేయని డైరీలకు అనుకూలంగా సిఫార్సు చేయడం, కల్తీ నెయ్యితో వచ్చే ట్యాంకర్ల ప్రవేశానికి రాచబాట వేయడం, టీటీడీకి ఆర్థికంగా నష్టం కలిగించడం, అర్హత లేని డైరీలకు అయాచిత లబ్ధి చేకూర్చడం, అన్నిటికన్నా ముఖ్యంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను కాలరాయడంలో సుబ్రహ్మణ్యం పాత్ర కీలకమని పేర్కొంది. లంచాల రూపంలో లక్షలాది రూపాయలతో పాటు బోలేబాబా డైరీ నుంచి వెండి కంచం కూడా తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాక తనిఖీలకు వెళ్లిన ప్రతిసారి సెల్ ఫోన్, వెండి కాయిన్ ఇలా ఏదో ఒకటి తీసుకున్నట్లు గుర్తించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహకారంతో కల్తీ దందా కొనసాగించాడని నిగ్గు తేల్చింది. టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ విభాగానికి జీఎంగా వ్యవహరించిన సుబ్రహ్మణ్యం అవినీతి వెండి కంచంతో మొదలైనట్లు కోర్టుకు తెలిపింది. నాణ్యత నిర్ధారించే టెక్నికల్ కమిటీలోనూ సభ్యుడైన సుబ్రహ్మణ్యం చేతిలో వైష్ణవి డైరీ ప్రతినిధి అపూర్వ చద్దా పంపిన వెండి కంచం పెట్టగానే నెయ్యి సరఫరాకు అర్హత లభించింది. వైష్ణవి డైరీతో ఒప్పందం చేసుకున్న బోలేబాబా డైరీ ప్లాంట్ సందర్శనకు ఆయన వెళ్లినప్పుడు ఖరీదైన సెల్ ఫోన్ తో పాటు 3.5 లక్షల నగదు ఇచ్చారు. దీంతో అక్కడ ఆవు పాలు సేకరణే లేకున్నా అంతా సవ్యంగా ఉంది అని ఆమోదముద్ర వేశారు. 50 గ్రాముల వెండి కాయిన్ బహుమతిగా ఇచ్చినా లొంగిపోయే సుబ్రహ్మణ్యం బోలేబాబా, వైష్ణవి, మల్ గంగా డైరీలతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించాడు. కోట్ల లీటర్ల నెయ్యి సరఫరాకు టెండర్లు వేసిన డైరీలు సమర్పించిన అర్హత సర్టిఫికేట్లు నకిలీవా, నిజమైనవా అన్నది కూడా పరిశీలించలేదు.